గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈనాడు పేపర్లోని పదకేలిని చూడబోతున్నాము. ఫస్ట్ అడ్డము అంబుది. అంబుది అంటే సాగరం. అంబుది అంటే సాగరం. నెక్స్ట్ నమస్కారం. నమస్కారం అంటే వందనం. నమస్కారం అంటే వందనం. నెక్స్ట్ అంగుళీకము. అంగుళీకం అంటే ఉంగరం. అంగుళీకం అంటే ఉంగరం. నెక్స్ట్ సారాయి. సారాయి అంటే మదిర. సారాయి అంటే మదిర. అడ్డం 10, సారాయి మదిర. నెక్స్ట్ 11 గురుదక్షిణగా బొటనవేలు కోరిన ఆచార్యుడు ఎవరు అంటే 11 ద్రోణుడు. ద్రోణుడు. నెక్స్ట్ అడ్డము 13 ఒట్టు. ఒట్టు ప్రతిన. ఒట్టు ప్రతిన అంటే భాష. నెక్స్ట్ అడ్డము 15 ఒక కూరగాయ ముదిరితే బ్రహ్మచారితో పోలుస్తారు. దానికి వచ్చేసరికి 15. అడ్డము 13 15 వచ్చేసరికి బెండ. నెక్స్ట్ హేతువు. హేతువు అంటే కారణం. అడ్డం 17 కారణం. నెక్స్ట్ సంపాదన అంటే 19 ఆర్జన. సంపాదన అంటే ఆర్జన. నెక్స్ట్ 21 బలపంతో అక్షరాలు దిద్దాలంటే ఇది కావాల్సిందే. 21 అడ్డము పలక. నెక్స్ట్ మాగన్ను చిరునిద్ర. 23 అడ్డము మాగన్ను చిరునిద్ర అంటే కునుకు. నెక్స్ట్ అందం కోసం నేల మీద పరిచే కంబలి కార్పెట్. దాన్ని మనము తివాచి అంటాము. అడ్డము 24 తివాచి. నెక్స్ట్ ముఖము 26 ముఖము వచ్చేసరికి వదనం. వదనం. నెక్స్ట్ మనకు 28 అడ్డం వచ్చేసరికి హస్తము చేయి. హస్తము చేయి అంటే మనకి ఇక్కడ పాణి. నెక్స్ట్ 31 అడ్డము ఆసన ఆశ్రయము అంటే నీడ. 31 అడ్డము నీడ. నెక్స్ట్ లేత పల్లవము. 32 అడ్డం వచ్చేసరికి లేత పల్లవము అంటే చిగురు. 32 అడ్డము చిగురు. నెక్స్ట్ 33 భిక్షాటన అంటే అర్థము యాచన. భిక్షాటన అంటే యాచన. 37 ప్రజలు అంటే జనము. 37 అడ్డము ప్రజలు అంటే జనము. నెక్స్ట్ 38 అడ్డము పౌర్ణమి అంటే పున్నమి. పున్నమి. నెక్స్ట్ 39 మిడత అంటే శలభం. మిడత అంటే శలభం. ఇప్పుడు నిలువుకు వద్దాము. ఇక్కడ దృఢము. నిలువు 2 దృఢము అంటే గట్టి. నెక్స్ట్ పెరుగు 4 నిలువు వచ్చేసరికి పెరుగు అంటే దధి. దధి. నెక్స్ట్ 6 పచ్చిక అంటే 6 నిలువు పచ్చిక అంటే ఇక్కడ వచ్చేసరికి గడ్డి. నెక్స్ట్ 7 నిలువు మహిళ అంటే ముదిత. 7 నిలువు మహిళ అంటే ముదిత. నెక్స్ట్ 8 నిలువు వచ్చేసరికి పిల్లన గ్రోవి అంటే వేణువు. వేణువు. నెక్స్ట్ చిన్న అన్న నిలువు 9 చిన్న అన్న అంటే బాబాయి. బాబాయి. నెక్స్ట్ ప్రవర్తన. ప్రవర్తన 12 నిలువు ప్రవర్తన అంటే నడత. నడత. నెక్స్ట్ ఇక్కడ 14 అడవిలో ఏడుపులా ఎవరు పట్టించుకోకపోవడం. అది వచ్చేసరికి మనకు అరణ్య రోదన. 14 నిలువు అరణ్య రోదన. అరణ్య రోదన. నెక్స్ట్ 16 నిలువు దుర్మాత్ముడు అంటే దురాత్ముడు అంటే మనకు దుర్జనుడు. 16 నిలువు వచ్చేసరికి దుర్జనుడు. దుర్జనుడు. నెక్స్ట్ 18 ఆనవాయితీ రివాజు అంటే మనకు 17 నిలువు అలవాటు. 18 నిలువు అలవాటు. అలవాటు.
నెక్స్ట్ పత్రము దళము అంటే ఆకు. 19 నిలువు వచ్చేసరికి మనకు ఆకు ఆల్రెడీ వచ్చేసింది. నెక్స్ట్ 20 రెండొంతుల నకులము అంటే నకులంలో ఒక భాగం వచ్చేసరికి నకు అనేది 20 నిలువు వచ్చేసింది. అలాగే భర్త 21 నిలువు భర్త అంటే పతి. తివాచి వస్తుంది కదా ఇక్కడ మనకు పతి తివాచి. ఓకే. నెక్స్ట్ 22 నిలువు క్రోధము కక్ష అంటే మనకు కచి అని వచ్చింది. ఓకే. నెక్స్ట్ 25 సైనికుడు అని వస్తే మనకు సిపాయి. నెక్స్ట్ 27 కొడుకు భార్య కోడలు. 27 నిలువు వచ్చేసరికి కొడుకు భార్య కోడలు. 29 సాహసము తెగింపు. 29 నిలువు సాహసము తెగింపు అంటే మనకు ఇక్కడ గు వచ్చింది తెగువ. నెక్స్ట్ 30 మోసం వచ్చింది. 30 నిలువు వచ్చేసరికి మోసము అంటే ఇక్కడ మనకేమొస్తుందంటే మోసము వచ్చేసరికి యాచన కాదు, మోసం అంటే వంచన. నెక్స్ట్ వచ్చేసరికి మనకు 34 నిలువు అడవి వచ్చింది కాబట్టి కాన. నెక్స్ట్ 35 ఏనుగు పిల్ల అంటే 35 నిలువు గున్న. నెక్స్ట్ 38 శిశువు పాప అంటే బాల. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.